దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. చాలా సాక్ష్యాలు ఉంటాయి ఆ ఫిలిప్పీ పత్రికలో. ఇక్కడ మరి ఒక సాక్ష్యం ఏంటంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను. హల్లెలూయా. ఇది ఒక విశ్వాసంతో కూడిన మాట, వాగ్దానంతో కూడిన మాట, అనేకులను ప్రోత్సహించే మాట. బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను. నేను చెయ్యలేను అనుకుంటాం కదా, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు చేత కాదు. మోషే ఏమన్నారు? నాకు అసలు నోటి మాంద్యం, నేను మాట్లాడలేను, అప్పుడైనా ఇప్పుడైనా నేను మాట్లాడలేను అని అంటున్నాడు. అలాగే ఎప్పుడు కూడా మన వైపు చూసుకొని మనం చేయలేము, నా చేత కాదు, అయ్యో ఇర్మియా అంటాడు, అయ్యో నేను బాలుడను కదా ప్రభువా, నాకేం తెలుసు అంటాడు ఇర్మియా గ్రంథం. అలాగే పౌలు గారు ఏమంటారంటే, అలా లేదు, నన్ను బలపరిచేవాడు దేవుడు ఉంటే నేనేమేం చేస్తాను. ఎంత ఈజీ కదా. నన్ను లేకపోతే మనం చేయలేం, ఒక అడుగు కూడా వేయలేం, అస్సలు దేవుని సన్నిధిలో నిలబడలేం, దేవుని మార్గంలో నడవలేం. ప్రార్థన చేయాలంటే చేయలేరు, సువార్త ప్రకటించాలంటే ప్రకటించలేరు, సాక్ష్యం చెప్పాలంటే చెప్పలేరు, మాదిరికరంగా ఉండాలంటే ఉండలేరు. నిన్ను ఎవరు బలపరుస్తున్నారంటే దేవుడు. అందుకే అంటారా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. అసాధ్యమైనది ఏది కూడా లేదు, నేను అన్నీ చేయగలను. ఉపవాసం ఉండగలను, లేమిలో ఉండగలను, కరువులో ఉండగలను, ఏమి లేకుండా ఉండగలను, ఆకలితో ఉండగలను. ఎందుకంటే అప్పుడు కూడా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను. నిండి ఉండుటకు, ఆకలి కొండుటకు, సమృద్ధి కలిగి ఉంటకు, లేమింటకు నేను నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా నన్ను బలపరచు అని యందు నేను సమస్తము కూడా చేయగలను. ఈ మాట వింటున్నవారు నాకు ఏమన్నారంటే, అందరి ధైర్యంతో నేను చేయగలను. ఎందుకంటే నన్ను బలపరచువారు ఆయన, నాకు శక్తినిచ్చేవారు ఆయన. కాబట్టి నేను చెయ్యగలను. ఆ విధంగా యేసుప్రభువుని బలపరిచారు కదా, దూత వచ్చి సిలువలో ఆయన యాగం అయిపోయారు కదా. ఆయన తెలుసు కాబట్టి మనల్ని బలపరుస్తారు. మనల్ని బలపరిచేవారు ఎప్పుడు బలపరుస్తారంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ఆ బలం కావాలి. కాబట్టి వింటున్న వారందరూ కూడా నేను చేయగలను, నేను నిలబడగలను, నేను మాట్లాడగలను, నేను ఏదైనా దేవుని సన్నిధిలో చేయగలను, ఎందుకంటే నన్ను ఆయన బలపరుస్తారు. అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. అటువంటి శక్తితో నింపునుగాక, బలముతో దేవుడు నింపునుగాక. ఆమేన్.